ప్రత్యర్థి పార్టీలోకి కీలక నేతలు కౌగలించుకోవడం, చేతులు కలిపి కుశల ప్రశ్నలు వేసుకోవడం కొత్తేం కాదు. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా అసెంబ్లీ వేదికగా జరిగిన ఇద్దరు ప్రముఖ నేతల కలయికపై చర్చ జరుగుతోంది. అదేంటో ఒకసారి చూద్దాం పదండి. రాజకీయాలన్నాక వందనుకుంటాం, తరాల వైరమేమన్నా ఉందా ఏంటి? అందుకే ఉప్పు నిప్పు అనుకున్న నేతలు కూడా ఒక్కోసారి ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటుంటారు. అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయిక అందరినీ ఆకట్టుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఎవరూ ఊహించని సన్నివేశంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. శాసనసభ సమావేశాల చివరి రోజున అసెంబ్లీ ప్రాంగణంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆయన కాన్వాయ్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. కారు ఎక్కే ముందు అసెంబ్లీ ముందు నడుచుకుంటూ వెళ్తున్న బొత్స సత్యనారాయణని చూశారు జనసేన అధినేత. ఆయన కారు ఎక్కే క్రమంలో ముందుకొచ్చి బొత్సాని కలిశారు. బొత్స కూడా పవన్ కళ్యాణ్ని గమనించి ఎదురు వెళ్లి చేతులు కలిపారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. కొన్ని సెకండ్ల పాటు అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అంతలోనే బొత్స తన దారిన తాను వెళ్లిపోగా పవన్ కూడా కారెక్కి వెళ్లిపోయారు. అందరూ ఈ సీన్ను ఆసక్తిగా గమనించారు. శాసనసభ ప్రాంగణంలో పవన్ బొత్స కలుసుకున్న సమయంలో అక్కడే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి ఇదంతా గమనించి నవ్వుతూనే అక్కడి నుంచి మీడియా పాయింట్ వైపు వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులెవరినీ పలకరించలేదు. ఒకరిద్దరు వైసీపీ సభ్యులు నమస్కరించినా వారెవరూ తెలియకపోవడంతో పవన్ వెళ్లి కారెక్కేశారు. అటు బొత్స కూడా తనతో పాటు ఉన్న పార్టీ నేతలను పరిచయం చేసే ప్రయత్నం చేయకపోవడం విశేషం. అనుకోని సంఘటన అయినా పవన్, బొత్స పలకరింపులపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో బొత్స పార్టీ మారతారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో బీజేపీ లేదా జనసేనలోకి వెళతారని సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరిగింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్సకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటు మండలి ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు అప్పగించారు. దీంతో ట్రోల్స్ కు తెరపడింది. బొత్సతో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై అసెంబ్లీ లోపల బయట చర్చ జరిగింది. పవన్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటికెళ్తూ బొత్సాను చూసి పలకరించేందుకు తానే స్వయంగా ముందుకెళ్లారు. రాజకీయాల్లో సీనియర్ అయిన బొత్సాని గౌరవ సూచకంగా కలిసేందుకే పవన్ ప్రయత్నించడం, బొత్స కూడా స్నేహపూర్వకంగా ముందుకెళ్లి స్వాగతించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల్లో ఎన్ని విమర్శలు చేసుకున్నా అవేం వ్యక్తిగతం కావు. బయట కలిసిన సమయంలో స్నేహపూర్వక వాతావరణం కలుపుకొని కుశల ప్రశ్నలు వేసుకోవడం గతంలో అనేక సందర్భాల్లో జరిగిందే. వ్యక్తిగత ఫంక్షన్లు జరిగిన సందర్భాల్లో ఇలాంటి సన్నివేశాలు పరిపాటి. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో, అది కూడా వైసీపీ నాయకత్వం అసెంబ్లీ కమిటీ ఎన్నికలను బహిష్కరించిన సమయంలో వీరి కలయిక యాదృచ్ఛికం కావడం విశేషం.